గుంటూరు నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన మోతీలాల్ నగర్లో వందలాది పేద కుటుంబాల ఇళ్లు కూల్చివేశారు. ఇక్కడ మహిళలు, వృద్ధులు, చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెప్తున్నట్లుగా ప్రత్యామ్నాయ వసతి లేకుండా తమని కూల్చివేస్తే మేము ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమను సంపాలన్నా ముందుగా వసతి ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చెప్పానా 58 సంవత్సరాలు పెట్టి ఇదే నివాసంగా ఉంటున్నాం. 3 తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మమ్మల్ని ఉన్న పలంగా ఖాళీ చేపిస్తున్నారు. అదేమంటే జగన్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, ఆడకి వెళ్ళండి అంటున్నారు. ఆడకెళ్తే కర్రలు తీసుకొని మమ్మల్ని తరుముకుంటున్నారు. ఎటని వెళ్ళాలి మేము, ఇటని వెళ్ళాలా, అటని వెళ్ళాలి. అద్దెలు కట్టాలంటే ఒక్కొక్క ఇంటికి నెలకు వచ్చేసి 9,000 అడుగుతున్నారు. మేము రోజు కూలి వారి నెలకు 300 తెచ్చుకుంటాం రోజుకి. ఈ 300 కూలి తినాలా, లేకపోతే ఏం చేయాలి మేము? మా పిల్లల్ని ఎలా సాకుకోవాలా, అద్దె ఎలా కట్టుకోవాలా, ఏం చేయాలి మేము? మాకు ఏ దావా లేదు. ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఎక్కడికో వెళ్ళి ఎలా బతకాలా? మాకు న్యాయం చేయండి. ఈ ప్రభుత్వంలో మీరు వచ్చారు కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాల. అదేమంటే చూద్దాం అంటున్నారు. ఎంతవరకు చూస్తారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మాకు ఎవరు లేరు. మా కాళ్ళ మీద మేమే నిలబడుతున్నాం. ఇప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరు? మొహమ్మద్ నజీర్ అనాల్సిన అవసరం ఏంటి? మా ప్రాణం ఆయన కదిలిది పెడతాడా? దేనికి పెడతాడు? ఇప్పుడు వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తామండి మేము? మా ఆవేశం